మద్యం మత్తులో తల్లిపై కొడుకు దాడి ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. చెర్లపాలెంకు చెందినటువంటి అజీం మద్యం మత్తులో నిద్రిస్తున్న తల్లి లచ్చమ్మపై గొడ్డలితో దాడి చేశాడు. వెంటనే స్థానికులు బాధితురాల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. నా అమ్మమ్మ అవుతుంది. వాళ్ళ కొడుకు తాగుడుకు బానిస అయ్యి పైసలు ఇవ్వలేదని గొడ్డలతో నరికింది సార్. ఇది వరకు ముందు ఇది ఇట్లా చాలా సార్ భార్యను కొట్టుడు చేసుడు, ఈ ముందు కూడా కొట్టుడు చేసుడు, వీళ్ళు మందిళ్ళలో పండుకోవడము ఇంట్లో భయంతో ఇట్లా చాలాసార్లు జరగడం జరిగింది. ఈసారి బాగా విపరీతంగా తాగి కోపంతో గొడ్డలతో ఒక మెడ మీద నడుము కాడ తలకాయ కాడ నరకడం జరిగింది సార్. పిల్లల్ని కూడా పిల్లలకి ఏదైనా తెచ్చినా కూడా ఆయన తినడమే, పిల్లలకు పెట్టకపోవడం బాగా చాలా జరగడం జరిగింది. ఇదివరకు చాలా మొదటి నుంచి నా పిల్ల ఇప్పటికి 10 సంవత్సరాల కంటే కూడా ఇదే చూస్తున్నాను సార్ నేను. నా పెళ్లి కాకముందు నుంచి తాగుతూనే ఉన్నాడు సార్. నా పిల్ల ఇప్పుడు 10 ఇయర్స్ అవుతుంది. ఎప్పటి చూడు గొడవలే, భార్యను కొట్టుడు. ఇప్పుడు వాళ్ళ భార్య ఇప్పుడు హైదరాబాద్లో వాళ్ళ భర్తను వాళ్ళ అత్తను వదిలిపెట్టి హైదరాబాద్ పనిచేస్తాం సార్. ఇప్పుడు ఆమెకు తెలియదు. నిన్న నైట్ ఫోన్ చేసి చెప్పాను, ఇంకా రావలేదు ఆమె, అందుకోలేదు వీడికి. ఇప్పుడు ఒకవేళ ఈమె కనుక లేకుండా ఆమె ప్లేస్లో ఏమి ఉండేది కావచ్చు. ఆమెను కొట్టడం వల్ల మందిళ్ళలో పండుకోవడం వల్ల ఆమె వాళ్ళ తాతోళ్ళ ఇంట్లో వాళ్ళ బావాళ్ళ ఇంట్లో పండుకొని ఇట్లా ఇబ్బంది అవుతుందని హైదరాబాద్ పని చూసుకొని హైదరాబాద్ ఉంటుంది. ఒక ఎడ్డి పాప ఉన్నది, ఒక బాబా హాస్టల్ ఉంటాడు. పరిస్థితి ప్రజెంట్ సీరియస్గా ఉంది సార్. సార్లు ఆపరేషన్ చేసేదాకా ఏం చెప్పలేనని చెప్పారు. బ్లీడింగ్ అయితే చాలా వెళ్ళిపోయింది. ఇప్పుడు మూడో ప్యాకెట్ సార్. ఇది నైట్ నుంచి 2 ఎక్కింది, ఇప్పుడు ఒకటి, ఇది 3వది.